చట్టవిరుద్ధంగా నెల్లూరు స్టౌన్ హౌస్ పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేశారని లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు ఆరోపించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత నెల 31వ తేదీ నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని జీవో నంబర్ 1572 ప్రకారం దేవస్థాన కమిటీలో 3500 మంది శాశ్వత సభ్యులు ఉన్నారని 108 గోత్రాల వారు సభ్యులుగా ఉన్నారని వారికి తెలియపరచకుండా వారి అనుమతి లేకుండా ఎన్నికలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని విమర్శించారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో పాలక మండలి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఎన్నిక ద్వారా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అమ్మవారి ఆలయాభివృద్ధిని రాజకీయం చేయవద్దన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. జై జై వాసవి, జై జై వాసవి. నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు. నేను దేవస్థానం కమిటీలో, కన్యకా పరమేశ్వర దేవస్థాన కమిటీలో లైఫ్ మెంబర్ నండి. నిన్న జరిగిన జూలై 31వ తారీఖు జరిగిన కొత్త కమిటీ, ఆ కమిటీ గురించి ఒక 2 నిమిషాలు మీతో క్లుప్తంగా చెప్పి, మీ పత్రిక వారి ద్వారా మాకు సహాయ సహకారాలు అందాలని చెప్పి మా దేవస్థానం ఉండే కమిటీ మెంబర్లకి, ఆర్యవైశ్యులకి, మిగతా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది. ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జూలై 31వ తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్ధాంతరంగా ఏర్పడింది. అక్కడ సడన్గా ఏర్పడింది. ఏందయ్యా ఇదేనంటే, అక్కడ ఉన్న ఒక కమిటీ మెంబరు ముక్కాల ద్వారకానాథుని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఒక కమిటీ కొత్తగా 10 మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ. దాని గురించి మీకు 2 నిమిషాలు చట్ట ప్రకారం ఏందనేది ఆ దేవస్థానం గురించి మేము తెలియజేయదలుచుకున్నాం. 2006లో జీవో నెంబర్ ప్రకారం అక్కడ ఆలయ కమిటీకి సర్వ హక్కులు దేవస్థానం వారికి ఆర్యవైశ్యులైనటువంటి 108 గోత్రాలు ఆర్యవైశ్యులకు మాత్రమే ఆ హక్కులు ఉన్నాయి. దానికి ఆ కమిటీ ఏర్పడటానికి కానీ, ఆ కమిటీలో నెంబర్లకు కానీ ఉండడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ 108 గోత్రాల వాళ్ళలో ప్రథమ గోత్రం అయినటువంటి పెళ్లికుల గోత్రానికి సంబంధించిన వ్యక్తిని నేను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి మనస్తాపం చెంది నేను ఈరోజు మీ పత్రికా వారి సముఖంలోకి వచ్చి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ ఆ కమిటీ దానికి ఇల్లీగల్ కమిటీ మొన్న ఏర్పడింది. ఆ కమిటీ ఎలాగంటే 28/2023న ముక్కాల ద్వారకానాథ్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చట్టబద్ధత ఉంది. దానికి 3 సంవత్సరాలు పరిమితి ఉంది. కానీ ప్రస్తుతం ఏదో ప్రభుత్వం ఏర్పడిందనే ఉద్దేశంతో తొందరపడి కొంత రాజకీయ ఒత్తిడితో కొందరితో ఒక అధికారుల సహకారంతో కొంతమంది వచ్చి మేము కొత్త కమిటీ అన్నారు. కానీ దానికి నేను లీగల్గా అడిగి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏర్పడిన వాళ్ళకి వాళ్ళ హక్కులు లేవు. ఎలాగంటే ఆ కమిటీ సుప్రీం ఎవరంటే సర్వసభ్య సమావేశం జరిగి, సర్వసభ్య సమావేశంలో సుమారు 3500 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఆ గుడికి సంబంధించి ఆర్యవైశ్యులు 108 గోత్రాలకు సంబంధించిన వారు. వాళ్ళందరికీ వాళ్ళ ఇంటిమేషన్ చేసి, వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుడిని, నూతన కమిటీని ఏకగ్రీవంగా కానీ, ఒకవేళ ఒప్పుకోని పక్షం ఎడల దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ అలా ఏమీ జరగల. అక్కడ జరగకుండా నేరుగా వచ్చేసి పోలీస్ సహాయంతో లోపలికి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఒక ఇష్టపూర్వ వాతావరణం కాకుండా జరిగింది. ఆయన ఏదో వచ్చి అక్కడ శ్రావణ శుక్రవారం అని చెప్పి ముక్కాల ద్వారకానాథ్ వాళ్ళు ముందే కమిటీ ఏర్పాటు చేసి శాకాంబరి ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే దాని పర్యవేక్షణ పోతే, ఆ పర్యవేక్షణ చూడడానికి వచ్చిన దాన్ని అన్యాయంగా ఆయన్ని అసభ్యంగా మాట్లాడి పోలీసులను పెట్టి నెట్టి దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించారు. ఇది ఇరువురికి ఆర్యవైశ్యులకి ఇద్దరికీ మంచిది కాదు. ఇంట్లో జరిగిందంతా ఇల్లీగల్. ఇప్పుడు దాకా లీగలే లేదు.
దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు. ఈరోజు వాళ్ళు ఇల్లీగల్గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు, తర్వాత ఈ 108 గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీల హక్కులు, కనాథ్ గారి గుడి అందరి సమక్షంలో కమిటీ అందరూ ఆయన ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత అంతా గుడిని పగలగొట్టి 32 షాపులు వాళ్ళని ఖాళీ చేయించి 32 షాపులు అన్నీ కట్టి ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు ఏ కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా ఉంటే వాళ్ళు ఆమందే 400కి అమ్మేసి అమ్మవారి చీర 100 రూపాయలు అకౌంట్లు వేసి 300 జాకెట్లు పెట్టుకుంటుంది. నేను చూసా. ఇప్పుడే ఇంత అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి. ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి. ఇదే నిర్ణయం. ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే 21 రోజు ముందర ఎవరైనా సరే 21 రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి. చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్. కమిటీ మెంబర్ల హక్కులు హరించకుండా ఉండేట్టుగా దీన్ని కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం. మీ తరఫు 5 ఎకరాలు ఉందంట. అది ఏం చేశారో, దాన్ని ఎవరు రాసుకున్నారో, ఏం జరిగిందో అది ఒక 50-60 కోట్లు ఆస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.